బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి దేవి శవన్నవరాత్రులు 9వ రోజు వచ్చేసి దుర్గాదేవి అలంకరణ అయితే చేసిరు. చూద్దాం అమ్మవారి దర్శనం ఎట్లా ఏ రూపంలో ఉందనేది చూద్దాం. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే పొద్దున మార్నింగ్ అవుతుంది జరుగుతుంది అనమాట పూజలు. మార్నింగ్ వీడియో అయితే తీస్తున్నాను, నైట్ వీడియోలు తీయలేకపోతున్నా టైం లేక. ఇప్పుడైతే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అవుతుంటుంది. 9వ రోజుకి వచ్చింది ఈరోజు అయితే అమ్మవారు దుర్గాదేవి అలంకరణ అయితే 9వ రోజు దర్శనం ఇస్తుంది మనకి. అట్లనే దుర్గామాత దగ్గర మన పూజలు చేపించుకునే వాళ్ళు ఉంటే పొద్దున అయితే వేయించుకుంటారు. చూద్దాం ఆ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర అయితే ఇట్లా లైట్స్ అయితే పెట్టారు. ఈవినింగ్ అయితే బతుకమ్మ అయితే ఆడతారు. టెంపుల్ దగ్గర అయితే రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. ఇదంతా బతుకమ్మలు అయితే ఆడతారు అనమాట. ఇక్కడ దుర్గమ్మ దగ్గర బతుకమ్మలు అయితే ఆడతారు. ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్దాం. మాంకల్లమ్మ దర్శనం అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే అమ్మవారు అలంకరణ అయితే జరిగింది, చూద్దాం. అక్కడ లోపలికి అయితే వెళ్దాం. దుర్గాదేవి అలంకరణ అయితే జరిగింది. 9వ రోజు వచ్చేసి దుర్గాదేవి అలంకరణ అయితే జరిగింది, చూద్దాం. మనం ఫస్ట్ అయితే దర్శనం మాంకల్లమ్మ దర్శించుకొని తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకుందాం. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం ఎవరు పెడుతురు అనేది ఇక్కడైతే మాట్లాడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, 9వ రోజు డే 9 అనమాట. ఒకసారి వారి మాటలను అయితే వినండి. కూపన్స్ అయితే రాపించుకురు. కొద్దిగా వీడియో అయితే లేట్ అయితే వస్తుంది మనకి. కుటుంబ సభ్యులు అయ్యేలా చూడాలి. అంతేకాకుండా మా యొక్క భూమేష్ గారి అకౌంట్ లో కమిటీ మెంబర్స్ అందరంతా వైపుగా ఈ నవరాత్రులని పండుగ తీసుకొని ఒక్కొక్కరి అన్నదానం చేసుకుంటూ వ్యక్తులు కాబట్టి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరూ కూడా ఎల్లవెల్లగా ఉంటాయని కోరుకుంటూ మరి భక్తజనులందరూ కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి అమ్మవారిని అయితే దర్శించుకుందాం. మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ రోజు కొద్దిగా రష్ అయితే తక్కువ ఉంది, ఎందుకంటే బతుకమ్మ పండుగ ఉంది కదా. అంతా లేడీస్ అయితే ఇంటి దగ్గర ఉన్నారు. బతుకమ్మ అయితే వేలుస్తారు ఇంటి దగ్గర అయితే. ఎవరి ఇంటికాడ వాళ్ళ దగ్గర అయితే బతుకమ్మ అయితే వేలుస్తారు. సద్దుల బతుకమ్మ చేసుకుంటారు. నైట్ అయితే సద్దుల బతుకమ్మ అయితే ఉంటది. రేపటి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. అమ్మవారి దగ్గర అయితే బియ్యం పోసే వాళ్ళు ఉంటే పోయొచ్చు. ఇక్కడైతే లోపలైతే పోయనియరు అనమాట. బియ్యం అయితే ఇక్కడనే పోయనిస్తారు అమ్మవారి దగ్గర అయితే. దసరాకి ఓపెన్ చేసి అమ్మవారు అయితే దుర్గాదేవి అలంకరణ అయితే చూడండి ఫ్రెండ్స్. 9వ రోజు దుర్గాదేవి అలంకరణ అయితే జరిగింది. హారతి అయితే ఇస్తున్నాను. పంతులు గారు అయితే ఒకసారి అయితే హారతి తీసుకొని ఇక్కడైతే దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర అయితే దర్శించుకొని దర్శనం చేసుకొని డే 1 నుంచి డే 9 వరకు అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి. చూడని వాళ్ళు ఉంటే డే 1 నుంచి డే 9 వరకు అయితే చూడండి. ఓన్లీ మార్నింగ్ పూట వీడియో ఉంటుంది. ఒక డే సెకండ్ అయితే ఈవినింగ్ టైం అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మనం అమ్మవారిని అయితే దర్శించుకున్నాం, హారతి గిట తీసేసుకున్నాం. అమ్మవారు అయితే దుర్గాదేవి అలంకరణ అయితే చాలా బాగుంది. అమ్మవారి దగ్గర అయితే ఇట్లా బియ్యం అయితే పోస్తున్నారు చూడండి. మొక్కుబడి ఉన్న వాళ్ళు అయితే అక్కడ బియ్యం అయితే పోస్తారు. అమ్మవారి దర్శనం అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మళ్ళీ దుర్గాదేవి అలంకరణ దుర్గాదేవి దగ్గరికి అయితే వెళ్దాం. దుర్గామాత దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడైతే నాగదేవత గుడి ఉండే. ఇంతకుముందుకు అయితే పాత టెంపుల్ ఉన్నప్పుడు పుట్ట ఉండే. ఆ పుట్టనే ఇక్కడ విగ్రహం రూపంలో అయితే మనకి ప్రతిష్ఠించారనమాట. ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం పుట్ట ఉండే అనమాట. పుట్టనే ఇక్కడ కొత్త గుడి కట్టినప్పుడు ఇదంతా ప్రతిష్ఠించారు. నాగదేవత గుడి వచ్చేసి అన్నదాన కార్యక్రమం అయితే కరెక్ట్ 1 గంటకైతే స్టార్ట్ అవుతుంది. వీడియో అయితే లేట్ అయితే అప్లోడ్ అవుతుంది మనకి.
డైలీ ఒక వీడియో అయితే వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దుర్గామాత దగ్గరికి అయితే వచ్చినాం మనం. దుర్గామాతని కూడా దర్శించుకుందాం. 9 రోజులు అయితే పూజలు అయితే జరిగినాయి. వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. దుర్గామాతని కూడా దర్శించుకున్నాం. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ అయితే ఇక్కడైతే పూజలు అయితే చేసినట్టు, మార్నింగ్ పొద్దున్నే. ఈవినింగ్ వచ్చేసి కంపల్సరీ పూజలు అయితే ఉంటాయి. కుంకుమార్చన డైలీ షావా ఉంటుంది, చూడండి. అది వచ్చేసి సెకండ్ వీడియోలో అయితే అప్లోడ్ చేసిన. ఆ రోజు ఒక్కరోజు అయితే వీడియో తీసినాను. ఇప్పుడైతే మనకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.